ఇప్పుడు మన డిష్ వాషర్లో పెట్టడానికి ఎన్ని గిన్నెలు వెయిట్ చేస్తున్నాయో చూడండి. ఇవి మొత్తం నేను డిష్ వాషర్ వీడియో తీయడానికి పొద్దుటి నుంచి ఏమీ క్లీన్ చేయకుండా ఇలా పెట్టుకొని కూర్చున్నా. సో ఇప్పుడు ఇవన్నీ సరిపోతాయా, ఇన్ని గిన్నెలు సరిపోతాయా లేదా అని చూస్తే ఇవన్నీ ఇలా చెత్త ఉండి మనం పెట్టడం అనేది కుదరదు. నీట్గా క్లీన్ చేసుకోవాలి. అందులో పెడుతున్నామంటే ఇందులో మీకు ఒక్క మెతుకు కూడా ఉండకూడదు. లేకపోతే ఇప్పుడు ఈ చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి కదా, ఇవి కూడా ఉండకూడదు. సో ఇన్ని గిన్నెలు అయినాయి అనమాట. మొత్తం మనం పైపైన క్లీన్ చేసి ఇక్కడ పెట్టాను నేను. నాకు తెలిసి ఒక 3 to 3 minutes పట్టిందేమో మొత్తం పైపైన క్లీన్ చేయడానికి నాకు. సో ఇవి ఎలా లోడ్ చేయాలో చూసేద్దాం ఇప్పుడు. సో ఇది వచ్చేసి టాప్ ర్యాక్, ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్, ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్. చూసారు కదా, నేను ఇలానే మళ్ళీ ఓపెన్ చేస్తా, మీరు రిజల్ట్ చూద్దరు ఎలా ఉంది అని. హలో, వెల్కమ్ టు సుకు స్టైల్స్. సో ఇవాళ వచ్చేసి మనం మన ఛానల్లో డిష్ వాషర్ కొనాలా వద్దా అని ఆలోచించే వాళ్ళ గురించి ఒక వీడియో చేస్తున్నాం అనమాట. డిష్ వాషర్లో గిన్నెలు ఎలా లోడ్ చేయాలి, కొన్ని డౌట్స్ ఉంటాయి. ఏ గిన్నెలు లోడ్ చేయొచ్చు, ఏ గిన్నెలు లోడ్ చేయడం కుదరదు, మనకు అసలు డిష్ వాషర్ సూట్ అవుతుందా లేదా మన రిక్వైర్మెంట్కి. ఇప్పుడు మన ఇండియాలో కూడా కొంచెం పని మనుషులు పెట్టుకుంటారు కదా, వాళ్ళు ఒక రోజు వస్తారు, ఒక రోజు రారు. అప్పటికప్పుడు ఇలా సింక్ నిండా గిన్నెలు చూసుకుంటే గుండా పట్టుకోవాల్సి వచ్చింది. సో ఇవాళ నేను డిష్ వాషర్ గురించి మీకు క్లియర్ డీటెయిల్స్ అన్ని చెప్తా. ఎలా లోడ్ చేయాలి, క్లీన్ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుంది, అసలు ఏం వాడతారు అందులో, డిష్ వాషర్లో క్లీనింగ్ ఎలా జరిగింది, అవన్నీ నేను ఇవాళ చూపించేస్తా. సో మీకున్న డౌట్స్ మొత్తం క్లియర్ అండ్ మీరు డిష్ వాషర్ కొనాలనుకుంటే దిస్ ఇస్ ద రైట్ వీడియో. లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. ఇప్పుడు మన డిష్ వాషర్లో పెట్టడానికి ఎన్ని గిన్నెలు వెయిట్ చేస్తున్నాయో చూడండి. ఇవి మొత్తం నేను డిష్ వాషర్ వీడియో తీయడానికి పొద్దుటి నుంచి ఏమీ క్లీన్ చేయకుండా ఇలా పెట్టుకొని కూర్చున్నా. సో ఇప్పుడు ఇవన్నీ సరిపోతాయా, ఇన్ని గిన్నెలు సరిపోతాయా లేదా అని. నా డిష్ వాషర్లో అయితే నాకు నమ్మకం ఉంది ఇవన్నీ సరిపోతాయని. మరి మీరు కొనాలనుకునే డిష్ వాషర్ సైజు వాటిని బట్టి మనం డీటెయిల్స్ మాట్లాడుకుందాం. సో మరి చదివేద్దామా ఇవన్నీ. ఫస్ట్ అయితే ఇవన్నీ ఇలా చెత్త ఉండి మనం పెట్టడం అనేది కుదరదు. నీట్గా క్లీన్ చేసుకోవాలి. అందులో పెడుతున్నామంటే ఇందులో మీకు ఒక్క మెతుకు కూడా ఉండకూడదు. లేకపోతే ఇప్పుడు ఈ చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి కదా, ఇవి కూడా ఉండకూడదు. డిష్ వాషర్లో నీట్గా క్లీన్ చేసి వీటిని పెట్టాలి. సోప్ మనం అప్లై చేసే పని ఉండదు. బట్ దానికోసం మనకు డిష్ వాషర్ ఎందుకు బాబు అనిపిస్తుంది మీకు. బట్ మీకు ఇవన్నీ జస్ట్ ఒకసారి పంపు కింద ఎలా గడిపేసి నానిని అనుకోండి, ఇలా గడిపేసి అందులో గుమ్మ ఇచ్చేసి సర్దడానికి 10 నిమిషాల కంటే ఎక్కువ పడుతుంది ఇవన్నీ. సో అది మనకి బెనిఫిట్ అనమాట. సో ఇవన్నీ సదిరేద్దాం. గిన్నెలు అయితే నావి చూపిస్తాం మీకు ఎలా సదరాలో. ఓకే, డిష్ వాషర్ సదరటం కూడా ఒక ఆర్ట్ అబ్బా. చూడండి మరి డీటెయిల్స్. ఓకే, ఇప్పుడు నేను ఇవన్నీ పైపైన చక్కగా కడిగేసి ఒక పక్కన పెట్టేసి డిష్ వాషర్లో లోడ్ చేయడానికి రెడీ చేస్తాను అనమాట. సో మీకు కనిపిస్తుంది కదా, ఇలా జస్ట్ పైపైన ఏం ఉండకుండా మనం కడిగేసుకోవాలన్నమాట. మనకి ఇలా పాలు కాగబెట్టిన తర్వాత గాబెట్టినట్టుంటే మాత్రం లైట్ గా ఇది క్లీన్ చేసుకుంటే బెటర్. మనకి ఇనఫ్ పీస్ ఉంటాయి కదా, సో ఇది కొంచెం లైట్ గా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే ఇది కూడా కొంచెం పోతుంది. కాకపోతే మాత్రం ఇది ఇలానే ఉంటాయి. ఇలా ఒకటి మాత్రం మనం కొంచెం క్లీన్ చేసి పెట్టాల్సి వస్తుంది. కొంచెం బాగా నానాలి ఇది.
ఇన్ని గిన్నెలు అయినాయి అనమాట. మొత్తం మనం పైపైన క్లీన్ చేసి ఇక్కడ పెట్టాను నేను. నాకు తెలిసి ఒక 3 to 3 minutes పట్టిందేమో మొత్తం పైపైన క్లీన్ చేయడానికి నాకు. సో ఇవి ఎలా లోడ్ చేయాలో చూసేద్దాం ఇప్పుడు. ఇది డిష్ వాషర్ అనమాట. సో ఇలా ఉంటుంది డిష్ వాషర్. ఇక్కడ వచ్చేసి జనరల్ గా మనం కొంచెం పెద్ద సైజు గిన్నెలు, ప్లేట్స్ అవి బోర్లిస్తాము. ఇక్కడ వచ్చేసి మనం ఈ గళ్ళని బట్టి మీకు అర్థమవుతుంది అనమాట. ఇక్కడ కొంచెం చిన్నగా ఉన్నాయి అనుకోండి గాళ్ళు, మనం చిన్న గిన్నెలు బోర్లించుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, ఇక్కడ మీరు చిన్న గిన్నెలు బోర్లిచ్చారనుకో అన్ని అడుగునే ఉంటాయి, ఇంకా పడిపోతాయి. ఇక్కడ మనకైతే 3 racks వచ్చినాయి. ఫస్ట్ ర్యాక్, సెకండ్ ర్యాక్, థర్డ్ ర్యాక్. ఈ థర్డ్ ర్యాక్ లో ఏంటంటే మనం స్పూన్స్, నైఫ్స్ ఏమైనా అలా చిన్నవి బోర్లించుకోవచ్చు అనమాట. సో ఇవి వచ్చేసి ఈ కడ్డీలు ఉన్నాయి కదా, మనకి గాజు గ్లాసులు కానీ డ్రింక్ ఆల్కహాల్ గ్లాసెస్ ఉంటాయి కదా, అవి కానీ మనం ఇందులో బోర్లు ఇచ్చేసి ఇక్కడ సపోర్ట్ ఇవ్వచ్చు వాటికి. మనకు ఒకవేళ ఇవి అడ్డం వస్తున్నాయి బోర్లించుకోవడానికి అంటే మనకి ఇవి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇట్లా మీరు కొంచెం డౌన్ పుష్ చేస్తే ఇవి మొత్తం డౌన్ అయిపోతాయి. సో ఇలా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. మనకున్న ఐటమ్స్ని బట్టి దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకవేళ మనకి స్పూన్స్ అక్కడ పెట్టుకోవాలి ఇంట్రెస్ట్ ఉంది అని అంటే మనకి ఇక్కడ కూడా ఇస్తాడు ర్యాక్స్, ఇక్కడ కూడా స్పూన్స్ పెట్టుకోవచ్చు. మనకి ఇక్కడ కింద ప్లేస్ తగ్గిపోతుంది దానివల్ల. సో నేను జనరల్గా ఇవి వాడను స్పూన్స్ కి. మనకి ఇక్కడ థర్డ్ ర్యాక్ ఉంది కాబట్టి ఈ థర్డ్ ర్యాక్ వాడతాను నేను. సన్నగా ఉంటుంది ఇది. ఇది వచ్చేసి ఫస్ట్ ర్యాక్, ఇది వచ్చేసి లాస్ట్. సో మరి సదురుతామా, చూద్దాం ఎలా సదురుతాను చూడండి. ఫస్ట్ ఈ లాస్ట్ ర్యాక్ ఎలా సదరాలో చూపిస్తాను నేను. ఇక్కడ మనం కొంచెం పెద్ద గిన్నెలు, ప్లేట్స్ పెట్టుకుంటామని చెప్పాను కదా. సో ప్లేట్స్ తో స్టార్ట్ చేద్దాము. ఎప్పుడైనా డిష్ వాషర్ కి ఇలా స్లాంట్ గా సదురుకోవాలి, అంటే వంకరగా ఒకదాని మీద ఒకటి పెట్టి సదురుకోవాలి. అప్పుడు మనకి ఎక్కువ గిన్నెలు పడతాయి. క్లీనింగ్ కూడా ఎఫెక్టివ్ గానే ఉంటుంది, మరి తీసేసేటట్టు అయితే ఉండదు. ఈ లాస్ట్ ర్యాక్ అయిపోయింది కదా, క్లోజ్ చేద్దాము. ఇప్పుడు ఈ ర్యాక్ సదురుదాము, మధ్యలో ర్యాక్. దీంట్లో ఎలా సదరాలో చూపిస్తాను నేను. ఇది చూసారా, ఒక 5 నిమిషాలు బయట ఉండమండి నా దగ్గర. మధ్యలో ర్యాక్ అయితే ఇలా సదిరాను. ఆల్మోస్ట్ సరిపోయినాయి, ఇంక ఇవి మిగిలినాయి. నాకు తెలిసి 1-2 ప్లేట్లు ఏమైనా తోముకోవాల్సి వచ్చిద్దేమో, బట్ మోస్ట్లీ పట్టేసినాయి. ఇక్కడ మనము స్పూన్స్, గంటలు అవి సదురుదాం. ఓకే, సో ఇవి వచ్చేసి మనకి టాప్ ఫ్లోర్ లో పెట్టుకుంటాం అనమాట. ఇవి ఎంతవరకు కొంచెం బోర్లు ఇచ్చిన యాంగిల్, బోర్లు ఇచ్చినట్టు పెట్టుకోవాలి మనము. సో ఇలా మనకి పట్టినంత వరకు స్పూన్స్, సో ఇలా సర్దుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. సన్న ప్లేట్స్ ఉన్నా కానీ పెట్టుకోవచ్చు, ఇందులో ప్రాబ్లం లేదు. సో బట్ బోర్లు ఇచ్చినట్టు పెట్టుకోవాలి. కొన్ని డిష్ వాషర్లకి ఈ పైన ర్యాక్ రాదు, మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడే కొంచెం చూసి సెలెక్ట్ చేసుకోండి మంచిగా. అప్పుడు ఏంటంటే మీకు స్పూన్స్కి వాటికి మంచిగా ఎక్కువ ప్లేస్ ఉంటుంది. ఇలా సర్దేస్తే అన్నిటికీ వాటర్ తగలాలి ముందు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి మనము సదిరేటప్పుడు, ప్రతి గిన్నెకి మనకి కింద నుంచి వాటర్ వస్తుందా లేదా అని చూసుకోవాలి మనం. అట్లా ఉద్దేశించి సదురుకోవాలి. అలా చదువుకుంటే మనకి మొత్తం అన్ని గిన్నెలకి కరెక్ట్గా వాటర్ ఫ్లోటింగ్ ఉంటుంది. సో మనకి నీట్గా క్లీన్ అవుతాయి. డిష్ వాషర్ సరిగా క్లీన్ చేస్తుందా లేదా అనే నమ్మకాలు ఉంటాయి. మీకు రిజల్ట్ చూపిస్తాను నేను, మీరు నమ్మరు. చాలా బాగా క్లీన్ చేస్తుంది. సో నాకు కొంచెం ప్లేస్ ఉంది కాబట్టి ఈ ప్లేట్ కూడా నేను బోర్లు ఇచ్చేస్తాను. నాకు ఇంకా చివరికి వచ్చేసి ఈ 2 ప్లేట్స్ మిగిలినాయి. ఇవి 2 నేను తోముకుంటాను, నాకు ప్రాబ్లం లేదు. సో ఇది వచ్చేసి టాప్ ర్యాక్, ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్, ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్. చూసారు కదా, నేను ఇలానే మళ్ళీ ఓపెన్ చేస్తా, మీరు రిజల్ట్ చూద్దాం ఎలా ఉంది అని. క్లోజ్ చేసేస్తున్నాను నేను. యా
లెట్స్ స్టార్ట్. డిష్ వాషర్ ఎలా క్లీన్ చేస్తుంది అనే కొంచెం డౌట్స్ ఉంటాయి కదా. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇందులో నుంచి మనకి వాటర్ రిలీజ్ చేస్తుంది. మనం దీనికి ఇది వేస్తాం అనమాట, టాబ్లెట్ వేస్తాం. సో ఆ టాబ్లెట్ ఎక్కడ వేయాలంటే ఇక్కడ వేయాలి. మీకు ఆ టాబ్లెట్స్ కూడా నేను చూపిస్తాను. ఇంకొకటి ఇవన్నీ మీకు ఫంక్షనాలిటీస్ అనమాట. ఇది మా పాప ఆన్ చేస్తుంది కాబట్టి నేను స్టిక్కర్స్ పెట్టాను దానికి అర్థం కావడానికి. ఇది స్టార్ట్ ఎలా చేయాలి అని. ఇదేమో టెంపరేచర్స్ 70 degrees టెంపరేచర్ లో మీకు క్లీనింగ్ జరుగుతుంది. ఇది 45 to 65 degrees. ఇది ఎక్కువ అంటే మీకు పవర్ బిల్ తక్కువ కాలుతుంది, బట్ ఎక్కువ టైం రన్ అవుతుంది. అట్లా మనకి 40 degrees, 65 degrees, 40 degrees ఇవన్నీ మనం ఫంక్షనాలిటీ సెలెక్ట్ చేసిన తర్వాత ఈ సెటప్ 3 seconds ఏంటంటే మీకు జస్ట్ నానబెట్టడానికి అనమాట. ఒక 3 seconds అట్లా మీకు గిన్నెలు వాటర్ వదిలేస్తుంది అనమాట. సో నేను ఇప్పుడు స్టార్ట్ చేయడానికి ఫస్ట్ టాబ్లెట్ వేయాలి. ఇవన్నీ మనం సెలెక్ట్ చేసినమ్మంటే ఇవి ఎక్స్ట్రా ఫంక్షనాలిటీస్ అనమాట. ఇది మనము టైమర్ ఎప్పుడు ఆన్ చేసుకోవాలి, ఎన్ని గంటల తర్వాత డిష్ వాష్ ఆటోమేటిక్గా ఆన్ అవ్వాలని మనం టైమర్ ఆన్ చేసుకోవచ్చు. ఇది నాకు కూడా ఐడియా లేదు. ఇది వచ్చేసి మనకి 10 minutes ఎక్స్ట్రా హీటింగ్ అనమాట. డిష్ వాషర్లో ఏముంటుందంటే మనకి క్లీన్ చేసిన తర్వాత ఆరబెడుతుంది గిన్నెల్ని. సో ఇది ఒక 10 minutes ఎక్స్ట్రా హీట్ వదలమని చెప్తున్నాం అనమాట. అప్పుడు గిన్నెలు మనం చూసుకునే పని ఉండదు. ఇది వచ్చేసి హాఫ్ రన్. ఇంకోటి ఏంటంటే 3 hours 4 hours ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా కొన్ని, అవి మనకి ఓన్లీ హాఫ్ టైంలోనే ఫినిష్ చేయమంటే కొంచెం వాటర్ తక్కువ వాడి స్పీడ్గా రన్ చేస్తుంది అనమాట. ప్రోగ్రామ్ స్పీడ్గా క్లోజ్ చేస్తుంది. సో ఇది హాఫ్ రన్ అనమాట, టైం హాఫ్ అయిపోతుంది. ఇది ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసిన తర్వాత స్టార్ట్ బటన్. ఇవి వచ్చేసి టాబ్లెట్స్. నేను ఈ టాబ్లెట్స్ వాడుతున్నాను డిష్ వాషర్ కి. డ్రెఫ్ ప్లాటినం అనమాట. ఇందులోనే మనకి అన్ని రకాలుగా క్లీనింగ్ సొల్యూషన్ పెట్టేసి ఇస్తాడనమాట. ఇప్పుడు మనకి గాజు వెజల్స్ కి పైన చుక్కలు పడకుండా అవన్నీ. ఓకే, సో ఈ టాబ్లెట్ ఇలా పెట్టేసి ఇది ఇలా కింద కనేసి, ఇదేంటంటే మీకు షైనింగ్ సొల్యూషన్ అనమాట. గిన్నెలు షైనింగ్ అవ్వాలంటే సొల్యూషన్ వేయాలనుకుంటే మీకు ఇది వేయొచ్చు, బట్ అంత మ్యాండేటరీ కాదు. సో నేను స్టార్ట్ చేస్తున్నా. స్టార్ట్ బటన్ కొట్టేశాను. నాకు 45 degrees టెంపరేచర్ చాలు. సో ఇది 44 minutes అనమాట ప్రోగ్రామ్. ఇవన్నీ మనకి 1 hour ప్రోగ్రామ్. ఇదైతే 3 hours ప్లస్ ప్రోగ్రామ్ ఇవన్నీ. సో నాకు 44 minutes రన్, తర్వాత 10 minutes నాకు హీటింగ్, ఎక్స్ట్రా హీటింగ్ కావాలన్నమాట. ఎందుకంటే నాకు గిన్నెలు ఆరిపోవాలి. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను. సో ఇలా మీరు క్లోజ్ చేస్తే అలా మీకు కింద టైం కనపడుతుంది ఎంతసేపు ఉంది ప్రోగ్రామ్ అని. ఇంకంతే, ఇది క్లోజ్ అయిపోయింది. లోపల మనకి వాటర్ సౌండ్ వినిపిస్తుంది కదా. సో ఇది మనకి కింద లైటింగ్ వస్తుంది. ఇలా మీరు ఇలా సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్ ఉన్నచ్చు, ఇలాంటి ఫంక్షనాలిటీ ఉన్నది చూసుకుంటే ఏంటంటే మనకి ఇంకా ఎంతసేపు ఉంది డిష్ వాష్ అని అర్థమవుతుంది అనమాట. ఓకే, సో మనం క్లీనింగ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ 0 వస్తుంది. సో అప్పుడు మనం వచ్చేసి గిన్నెలు ఎలా క్లీన్ అయ్యో చూద్దాం. ఓకేనా, బాయ్. ఫైనల్ గా మనం రిజల్ట్ చూద్దాము ఎలా వచ్చినాయి అని. క్లీనింగ్ అయిపోయింది. సో మొత్తం నీట్గా క్లీన్ అయ్యి వచ్చేసినాయి. సో మీరు చూడొచ్చు, ఇది తడి కూడా మోస్ట్లీ ఉండదు, బట్ ఎక్కడన్నా ఒక దానికి లైట్గా ఉంటే ఇంకా తుడుచుకొని పెట్టేసుకోవాలి. ఇందులో అయితే పింగాణి, గ్లాస్ అవి బాగా క్లీన్ అవుతాయి. కాలుతున్నాయి గిన్నెలు. 45 degrees టెంపరేచర్ పెట్టాం కదా, స్టీల్. సో మీకు ఎక్కడ ఇంత మరక కూడా జిడ్డు కూడా ఉండదు, నీట్గానే క్లీన్ అవుతాయి. ఆరిపోయినాయి, ఇంకా చదువుకోవడమే మనం. Perfect. Okay, thank you. Bye bye. Thanks for watching. If you want more videos, subscribe for this channel. Bye.